వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు న్యూమరాలజీ ప్రకారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అంటే ఎస్ఎన్ఎల్ లెటర్ గురించి మాట్లాడటం జరిగింది. అండ్ సోమవారం మంగళవారం వాళ్ళ గురించి మాట్లాడటం కూడా జరిగింది. కొన్ని లెటర్స్ గురించి అంటే సక్సెస్ఫుల్ లెటర్స్ గురించి, డౌన్ఫాల్ లెటర్స్ గురించి కూడా మాట్లాడటం జరిగింది. 2025లో వారాలకు కనుక మనం చూసుకుంటే వీక్ డేస్ ఉంటాయి కదా జనరల్గా, బుధవారం వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ప్రెషర్ చేసి మరీ అడిగింది, బుధవారం ఉండేటువంటి వాళ్ళకి న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఎలా ఉంటాయని చెప్పేసి అడగమని చాలామంది చెప్పడం జరిగింది. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, బుధవారం పుట్టినటువంటి వాళ్ళది అసలు మనస్తత్వ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ 2025లో ఏ విధంగా ఉండబోతుంది? నాన్న, బుధవారము అధిపతి బుధుడు, బుర్ర. సో వీళ్ళకి విపరీతమైన తెలివితేటలు. సో చేతిలో ఏమి లేకపోయినా సాయంత్రానికి ఏం సంపాదించాలో తెలివితోనే సంపాదించే నేర్పు, ఓర్పు, గెలుపు ఈ బుధవారం పుట్టిన వాళ్ళ సొంతం. అంటే దే హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. వీళ్ళు బుధవారం పుట్టిన వాళ్ళు వ్యాపారానికి పెట్టిన పేరు. అంటే వీళ్ళు లెక్కలేయడం, ఒక పెద్ద బిజినెస్లో కూడా మెయిన్ ఒక పర్సన్ ఉంటాడు లెక్కలు చూసుకుంటా, అతను ఖచ్చితంగా బుధవారం పుట్టినవాడు ఉంటాడు. ఒక గవర్నమెంట్ ఉంది, దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, 10 మందిని చూస్తే దాంట్లో కనీసం 5 మంది ఫైనాన్స్ మినిస్టర్స్ లెక్క చూస్తే ఖచ్చితంగా బుధవారం అంటే వీళ్ళు ఖర్చు ఎంత, ఆదాయం ఎంత, ఈ బుర్రని విపరీతంగా వాడి అందరికీ న్యాయం చేయగలరు. సో దే హ్యావ్ గాట్ వెరీ వెరీ స్పెషల్ ఫీచర్స్. చాలా అందంగా ఉంటారు, తెలివైన వాళ్ళు. ఎలాంటి కండిషన్స్ అయినా కూడా వాళ్ళు అనుకూలంగా మార్చుకోగలరు. రిస్క్ తీసుకోవడానికి వెనకడుగు ఎగిరు. అండ్ వీళ్ళు ఏ పని చేసినా చాలా బాగా పనిచేస్తారు. పొగిడితే చాలా బాగా పడిపోతారు. చాలామంది ఏమంటే ఈ బుధవారం పుట్టిన వాళ్ళని బాగా పొగడతల్లో పెట్టి వాళ్ళు అనుకున్న పనులు చేసుకుంటారు. సో వీళ్ళకి ఆ పొగడతలకి లొంగిపోతారు. వీళ్ళు ఎవరికైనా హెల్ప్ చేయగలరు. బట్ వీళ్ళు చేసే పనిలో మాత్రం వేరే వాళ్ళు ఏలు పెడితే వీళ్ళు తట్టుకోలేరు. ఓకే. సో వీళ్ళు స్పెషల్ అనమాట. అంటే వీళ్ళు ఆ పని ఇలా ప్లాన్ చేసుకున్నారు, ఇంకోరు వచ్చి ఈ పని ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, నేను చేస్తాను, మీరు వెయిట్ చేయండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక బుధవారం పుట్టినవాడు ఒక కంపెనీలో ఉన్నాడు నాన్న, కంపెనీ ఇబ్బందుల్లో ఉంది, వీళ్ళ తెలివి వాడి ఆ కంపెనీ లాభాల్లోకి తెచ్చే కెపాసిటీ బుధవారం పుట్టినోడు సొంతం. సో దే ఆర్ గుడ్ మ్యాథమెటిషియన్స్, లెక్కల్లో తిట్ట. సో వీళ్ళు ఎలా ప్లాన్ చేయాలి, వర్క్ ఎలా చేయాలి, ఒక ప్రణాళిక ఉంటుంది. సో బుధవారం కానీ పుట్టిన వాళ్ళని మన కంపెనీలో కానీ ఆఫీసులో కానీ పెట్టుకోగలిగితే ఆఫీస్కి ఎంతో మేలు జరుగుతుంది. అంటే వాళ్ళు గ్రో అవుతారు, కంపెనీకి చాలా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సిన్సియర్ అండ్ వీళ్ళ ఒపీనియన్ చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. దే హ్యావ్ ద పవర్ టు టేక్ రిస్క్స్ ఆల్సో. సార్ ఈ రిస్క్ తీసుకుందాం, ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. ఆ సపోర్టింగ్ నేచర్ కానీ అందరి పక్క వచ్చినాయంటే దే లెర్న్ లాట్ ఆఫ్ మనీ. సో బుధవారం అంటేనే బుద్ధికి సంబంధించింది. బుధుడు అధిపతి. నంబర్ 5 అనేది పంచభూతాల దీవెనలు ఉన్న నంబర్. సో వీళ్ళు అందంగా ఉంటారు, తెలివైన వాళ్ళగా ఉంటారు, భార్య పట్ల చాలా ప్రేమ, విశ్వాసం, నమ్మకం. అంటే చాలా ఎవరు మాట్లాడినా కూడా మాట్లాడరు అనమాట. వీళ్ళు వైఫ్ని మనసులో పెట్టుకొని చాలా నిజాయితీగా ఉంటారు. అండ్ బుధవారం పుట్టిన వాళ్ళకి ఒక లోపం ఏమంటే పొగడతలకి తొందరగా అంటే తమాషా చెప్తున్నారా నిజంగా అనుకోరు, నిజంగానే పొగిడినట్టు ఫీల్ అయిపోతారు. సో వీళ్ళకి మంగళవారం, బుధవారం, శుక్రవారం ఈ 3 రోజులు చాలా బాగా కలిసి వస్తాయి. ఈ 3 రోజులు ఏ పనులు చేసినా సక్సెస్. వీక్ డేస్ తీసుకుంటే మంత్లీ 5, 14, 23లో ఈ 3 రోజుల్లో వీళ్ళు ఏ పని చేసినా కూడా గ్రాండ్ సక్సెస్. సో వీళ్ళు కానీ గణపతికి, మనం వినాయక స్వామికి పూజ చేసుకుంటే వీళ్ళకి ఏదన్నా ఆటంకాలున్నా అవి ఖచ్చితంగా తొలగిపోతాయి. సో వినాయకుడిని కాకపోతే ఆల్టర్నేట్ వచ్చేసి మనం అయ్యప్ప స్వామి. సో అయ్యప్ప స్వామి అంటే పెద్ద దీక్షలు, కష్టంతో కూడుకున్న దీక్షలు కాబట్టి సింపుల్గా అయితే గణపతికి మొక్కుకుంటే 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటే కనెక్షన్ విత్ గాడ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అండ్ ఆ బాడీలో నెగిటివ్ అన్నీ తీసేస్తారు.
జనరల్గా అంటే 2025లో కనుక మనం చూసుకుంటేనే హెల్త్ పరంగా ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ బాడీలో ఎక్కడైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? నాన్న, ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి విపరీతమైన ఆలోచన. అంటే వీళ్ళు లెక్కలు వేసుకుంటా ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా వరకు కామన్ ప్రాబ్లమ్స్, అబ్బాయిలైతే హెడేక్, హైపర్ టెన్షన్ చాలా కామన్గా ఉంటుంది. ఓవర్ వర్క్ వల్ల వీక్నెస్లు అండ్ డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఓవర్ థింకింగ్, అంటే ఇక్కడ కూర్చున్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉండరు. ఆ బడ్జెట్ ఎట చేయాలి, ఈ లెక్కలు ఎట చేయాలి. ఒక హౌస్ వైఫ్ అనుకోండి, వాళ్ళ భర్త 1,00,000 ఇచ్చాడు అనుకోండి, లెక్కలు రాసేస్తుంటుంది ఆమె. దీనికి ఇంత, రెంట్కి ఇంత, బియ్యంకి ఇంత, సరుకులకి ఇంత, ఖర్చులు ఇంత, బడ్జెట్ 10,000 మిగిలింది, లెక్క రాసి ఏదో ఒక డబ్బాలో పెట్టేసి ఉంటుంది అనమాట. దే ఆర్ వెరీ గుడ్ ప్లానర్స్. సో అమ్మాయిలకైతే ఈ బుధవారం పుట్టిన పర్టికులర్ అమ్మాయిలకి పీరియడ్స్ ముందు మామూలుగా కొంచెం పెయిన్ ఉండొచ్చు, కానీ ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి కొంచెం అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఇది ఒక్కటి వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్ మెడిటేషన్, వాకింగ్ అండ్ బాడీలో మంచి వైబ్రేషన్స్ ఉన్న పేర్లు పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య ఉంటాయి. ఎస్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కొంచెం ఆ టైం ఇరిటబుల్, కోపం అవి కూడా ఉంటాయి. అండ్ మామూలు పెయిన్ కన్నా కొంచెం అన్బేరబుల్ పెయిన్ ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి చాలామందికి నేను చూశాను. సో యాజ్ ఎ డాక్టర్ నేను చాలామంది మీద రీసెర్చ్ చేసినప్పుడు కామన్ వచ్చేసి పీసీఓడి, పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తున్నాం అమ్మాయిల్లో. అబ్బాయిల్లో అయితే నర్వస్ ప్రాబ్లం, హెడేక్ ప్రాబ్లం, హైపర్ టెన్షన్ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్. సో ఇవన్నీ కూడా విత్ గుడ్ డైట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, అన్నిటికన్నా మించిన మంత్రం పేరే మంత్రం. పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టుకుంటే ఇవన్నిటిని కూడా వాళ్ళు అధిగమించగలరు. సో వీళ్ళకి బెస్ట్ కలర్ వచ్చి బ్లూ కలర్, గ్రీన్ కలర్, బెస్ట్ స్టోన్ వచ్చి డైమండ్ అండ్ పచ్చ కాంబినేషన్. ఇది ఎఫెక్ట్ ఉండకుండా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అధిగమించడానికి బాడీలో మంచి వైబ్రేషన్స్ కోసం స్టోన్ డైమండ్ అండ్ పచ్చ. మనము ఈ స్టోన్స్ని 108 days పూజలో పెట్టి తిరుపతి కాళాసి మధ్య అంజమేడ్ విలేజ్లో మన క్లయింట్స్కి మాత్రమే. చాలామంది మన ప్రోగ్రామ్ చూసి మాకు ఈ స్టోన్ కావాలి అన్నప్పుడు, సారీ సార్, ఓన్లీ ఫర్ అవర్ క్లయింట్స్, సరిపోదు, ఏమనుకోవద్దని చెప్తున్నా. ఎందుకంటే ఈ స్టోన్స్లో విపరీతమైన దైవశక్తి, అంటే ప్రతి స్టోన్లో కూడా గ్రావిటీ అండ్ డెన్సిటీ, హార్డ్నెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది బయట స్టోన్స్ వాడుతున్నారు, హార్డ్నెస్ ఈజ్ లెస్ దెన్ 6, 5, 5.5, 6.1, అది పని చేయదు. మనం ఇచ్చేవన్నీ 7.5, 8, మోర్ దెన్ 7. అంటే మైండ్లో మనం పైన తీసే స్టోన్స్ కలర్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, క్వాలిటీ ఉండదు. 2 kilometers 3 kilometers రాలిపోయిన దాంట్లో కలర్, క్వాలిటీ అండ్ హార్డ్నెస్, స్పెసిఫిక్ గ్రావిటీ అన్నీ ఉంటాయి. సో పైన తీసినవన్నీ కూడా 100 రూపాయలకి 200 రూపాయలకి దొరుకుతాయి. అది పని చేయదు, కలర్ ఉంటుంది కానీ పని చేయదు. మధ్యలో తీసినవి క్వాలిటీ బాగుంటాయి. సో వి గో మచ్ డీపర్ అండ్ దిస్ స్టోన్స్ ఆర్ సప్లైడ్ టు అవర్ క్లయింట్స్. వీళ్ళకి ఫినాన్షియల్గా ఏ మంత్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఈ బుధవారం పుట్టిన వాళ్ళకి జనవరిలో మంచి గ్రోత్ ఉంటుంది. 2025 దే స్టార్ట్ విత్ ఎ వెరీ వెరీ గుడ్ బ్యాంగ్. అంటే 1 January అండ్ బుధుడికి బాగా హెల్ప్ చేసేది 1. తర్వాత ఫిబ్రవరిలో కూడా అనుకూలంగా ఉంటుంది. మార్చ్లో, డిసెంబర్లో చిన్న అడ్డంకులు, వ్యతిరేక ఫలితాలు. ఈ 2 months, March 3, December 12, 3, ఈ 2 తప్పిస్తే మిగతా 10 నెలలు కూడా ఆర్థిక ఇబ్బందులు లేవు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో పర్టికులర్గా వీళ్ళు కొత్త పనులు, ప్రాజెక్ట్స్, న్యూ ఫ్రెండ్షిప్స్ అండ్ గ్రోత్స్ కనబడతాయి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో లాభాలు చూస్తారు. కొంచెము నెగిటివ్ ఉండే ఈ మార్చ్ అండ్ డిసెంబర్లో తట్టుకోగలిగి ఆ టైంలో ఎవరితో ఆర్గ్యుమెంట్స్ లేకుండా అండ్ సొంతంగా ఈ వ్యాపారం చేయడం వీళ్ళు చాలా మంచిది. లేదా ఇంకొక బుధవారం పుట్టిన వాడితో వ్యాపారం చేయడం మంచిది. అదర్ డేస్లో లైక్ సండే పుట్టిన వాళ్ళతో వ్యాపారం చేయకపోవడం మంచిది. ఓకే, చాలా బాగుంది సార్. అయితే జనరల్గా అడుగుతున్నాను, కెరీర్ వైజ్ చూసుకుంటే వీళ్ళు ఎందులో ఎక్కువ రాణించే అవకాశం ఉంటుంది అండ్ ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది న్యూమరాలజీ ప్రకారం? చాలా మంచి ప్రశ్న అన్న. చాలామందికి ఏ లైన్లో పోవాలని. సో యూజువల్గా ఎక్కువ మంది చార్టర్ అకౌంట్స్ ఈ బుధవారం పుట్టిన వాళ్ళు, చాలా ఎక్స్పర్ట్స్ సిఎల్ దీంట్లోనే ఉంటారు. చాలామంది 10 to 15% సైంటిస్టులు ఉంటారు. ఒక 5 to 15% సినిమా యాక్టర్స్
బుధవారం పుట్టిన వాళ్ళు బాగా షైన్ అవుతారు. అండ్ వీళ్ళేమంటే వీళ్ళ అభినయంతో ప్రజల్ని బాగా దే విల్ ఎక్స్ప్రెషన్స్, కమ్యూనికేషన్స్, అంటే గర్వం ఉండదు బుధవారం పుట్టిన వాళ్ళకి. డౌన్ టు అర్త్ ఉంటారు, మెస్మరైజ్ చేస్తారు. ఈవెన్ టీవీ సీరియల్స్ కావచ్చు. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో. అంటే ప్రజలను మాయ చేయడం అంటే వీళ్ళు మాట్లాడితే మగ్ధులైపోతారు, ఓట్లు గుద్దేస్తారు. సో వెరీ గుడ్ పొలిటీషియన్స్ ఆల్సో. దే కెన్ బి గుడ్ టీచర్స్ ఆల్సో. వీళ్ళు షేర్ మార్కెట్లో దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బుకి వీళ్ళకి కొదవే ఉండదు, బాగా సంపాదిస్తారు. అండ్ నాట్ లాస్ట్ బట్ ద లీస్ట్ ఇస్ రియల్ ఎస్టేట్. చాలా మాటలు చెప్పి అమ్మేది రియల్ ఎస్టేట్. అంటే వీళ్ళు మన మైండ్ని రీడ్ చేసి మనకు అనుకూలంగా మాటలు చెప్పే నేర్పు, ఓర్పు, తెలివి, ద గ్రేటెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ విత్ దిస్ బుధవారం. సో మాటలు మాయ. సో రియల్ ఎస్టేట్లో విపరీతంగా సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.